పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించినటువంటి మెషినరీసు, ఫీడింగు, వాటికి సరిపోయినటువంటి రకరకాలైనటువంటి పౌల్ట్రీ ఏ విధంగా అయితే ఎదుగుతుందో, లేకపోతే పౌల్ట్రీకి కోడి పిల్లలకు సంబంధించినటువంటిది, కోడి గుడ్లకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్, వాటికి సంబంధించిన మెడిసిన్స్, ఆ పౌల్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి రకరకాలైనటువంటి షెడ్లకు సంబంధించిన టెక్నాలజీ కావచ్చు, అన్ని ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషను, ఎండ్ టు ఎండ్ ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడుతుంది. ఇది 23, 24, 22 తారీఖుల్లో దాదాపు 3 రోజులుగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే మన హైదరాబాద్కి ఒక అతిపెద్ద అచీవ్మెంట్గా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సౌత్ ఏషియా నుంచి మొత్తం ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ఈరోజు ఎంతోమంది వేల మంది, దాదాపు వీళ్ళు చెప్తున్నారు 1,18,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ దేశ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టే ట్యూన్డ్ దక్షిణ్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.